నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఈ నెల 15న ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కల్లూరిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో సీసీ రోడ్డును మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ప్రారంభిస్తారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో 231 కోట్ల 78 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు శ్రీధర్ రెడ్డి తెలిపారు. కొండాయిపాలెం, భక్తవత్సల నగర్లలో రైల్వే గేట్, అండర్ బ్రిడ్జ్ల పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. చెప్పిన మాటకు కట్టుబడి 60 రోజుల్లో 339 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేయనున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41 కోట్ల రూపాయల వ్యయంతో 303 అభివృద్ధి పనులు, రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 అర్బన్ డివిజన్లలో 41 కోట్ల వ్యయంతో 339 అభివృద్ధి పనులు. ఈ అభివృద్ధి పనులు ఒకే రోజు 105 శంకుస్థాపనలు ప్రజల చేత చేయించాం. ఆ తర్వాత వారం పాటు కూడా ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. మొత్తం 339 పనులు. ఈ 339 పనులకి 41 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ శంకుస్థాపనలు పూర్తయిన తర్వాత ఏదైతే మార్చి 20వ తారీఖున నేను మాట చెప్పడం జరిగింది, 2 నెలల్లో పూర్తి చేసి మే 20వ తారీఖున 339 అభివృద్ధి పనులు, 41 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన అభివృద్ధి పనులు అంకితం చేస్తామని చెప్పిన మాట కట్టుబడి మే 20వ తారీఖు అంటే 5 రోజుల ముందే మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఉదయం 9 గంటలకి ఈ 339 అభివృద్ధి పనులు 41 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ 26 అర్బన్ డివిజన్లలో చేపట్టిన ఈ 339 అభివృద్ధి పనులు మే 15వ తేదీ ఒకే రోజు ఒకే సమయానికి ఉదయం 9 గంటలకి మే 15 ఉదయం 9 గంటలకి రూరల్ నియోజకవర్గంలో 339 చోట్ల ఒక్కొక్క చోట 2 పార్టీ నాయకులు కార్యకర్తలు, కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండే విధంగా, అదేవిధంగా ఒక చోట మంత్రి నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు ఒక చోట ఉండే విధంగా మొత్తం 339 అభివృద్ధి పనులు మే 15వ తారీఖున ఉదయం 9 గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించబోతున్నామని సవినయంగా